ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ మీ ముందు మాట్లాడే దాన్ని నా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇక్కడ నేటి బాలలే రేపటి పౌరులు. నాకు తట్టేది కానీ మీకు తట్టేది కానీ ఈ సమాజం సమగ్ర అభివృద్ధి జరగాలంటే అందరికి విద్య, ఈ అందరికీ ఒత్తి పలుకుతూ ఉన్నాను. నలుగురు పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు, ఆ కుటుంబం ఉంది. వాళ్ళను చదువుకో, నువ్వు చదువుకో అని అంటే చదువుకోగలరా? చెప్పటం ఈజీ, ఆచరణ కష్టం అని మీ అందరిలో కొంత ఆలోచన కలుగుతా ఉన్నమాట నాకు తెలుసు. దాన్ని నేను ఒకటే మాట చెప్తున్నాను. రెండు రకాల విద్య, ఒకటి చదివి నేర్చుకోవాలి, రెండవది చూసి నేర్చుకోవాలి. నేను సమాజానికి, పేదవానికి, చదువుకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తికి అనుకరణతో నేర్చుకోవాలని కోరుతా ఉంటాను. నేను అందుకే విద్యార్థులకు చెప్తా ఉన్నాను, మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. కావాలని శ్రమ చేస్తే, అంకిత భావంతో పనిచేస్తే, కృషి చేస్తే, ఒక పద్ధతి ప్రకారం నిరంతరంగా కృషి చేసినట్టుంటే తప్పకుండా ఫలితాలు దానంతా అవే వస్తాయి. ఈ విద్య అనేది ఎవరి సొంతో కాదు, ఎవరికి పడితే వారికి అందుబాటులో శ్రమ పడితే తప్పకుండా అందుతుందని సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా కుటుంబంలో కానీ, ఇటువైపు కానీ, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ ఎక్కడ కూడా ఒక అక్షర ముక్కలేనటువంటి వ్యక్తులు ఉన్నారు నా చుట్టూ. అయినప్పటికీ కూడా నిరంతరంగా శ్రమపడి, ఎందుకు శ్రమపడ్డాను తెలుసు కదా? పాఠశాల కన్నా పోవాలి, లేకపోతే ఇంకా వ్యవసాయం అన్న చేయాలి. ఇంగ్లీష్ మీడియం స్కూలు, తెలుగు మీడియంలో చదివినాను. బిఎస్సీ అగ్రికల్చర్ పంపిస్తున్నారు, నన్ను ఇంగ్లీష్ మీడియంలో చేశారు. అక్కడ బిఎస్సీ అగ్రికల్చర్ అంటే తెలుగు మీడియం, రూరల్ చదువు, గ్రామీణ వాతావరణం, ఒక్కడిసారి హైదరాబాదు, ఇంగ్లీష్ మీడియం. పరిస్థితి ఎట్లుంటుంది చూడండి. ఆయన కూడా చెప్తా ఉన్నాడు, నాకు కూడా అర్థమైతే లేదు. ఇది నా వశం కాదు, నేను చదవలేను, నేను రాలేను అని తప్పించుకొని పారిపోయి వచ్చిన ఊర్లో. అట్లా ఎక్కడినే ఇక్కడే ఉన్న తిరుగుతా ఉన్నాం. తిరిగితే మనం ఫాదర్ ఊపోలే, ఏం చేస్తామేండు? ఓ దున్నపోతును, ఓ దుడ్డనిచ్చి నాకు నాగలు దున్నబెట్టింది. పిల్లలన్నా నాగలు దున్నుతా ఉంటే చలికాలం నవంబర్లా ఇవి గుచ్చుకపోడు. ముందటి నాగలు అక్కడ తిరిగితే వెనక నాగలు ఇక్కడ తిరుగుతుంది. చిత్రమైన తిట్లు, చిత్రమైన కోపళ్ళు. ఈ బాధను భరించలేక నాయన కూతుడు చదువు అలకగున్నదా, ఈయన పని చేయడం అలకగున్నదా, ఏది ఈజీ, ఏది సులువు అని ఆలోచన చేసి నాయన పోయి అక్కడ చచ్చినా మంచిగా చదువుకుంటా బయటకు వచ్చినటువంటి ఘనత నాకు దక్కింది. ఎందువల్ల సాధ్యమైంది? కేవలం కఠోరమైనటువంటి పరిశ్రమ. ఇది నా చేత ఎందుకు కాదు? నాకేమైనా కళ్ళు తక్కువన్నాయా, కాళ్ళు తక్కువన్నాయా, మెదడు తక్కువన్నదా, చేతులు తక్కువన్నాయా? వారితో నేను సమానంగా ఎందుకు నెగ్గలేను అనేటువంటి విశ్వాసం కనుక వస్తే తప్పకుండా బయటపడతారని సందర్భం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సెకండ్ ఇయర్కి ఎంటర్ అయినా అప్పుడు కొంచెం విస్తృత భావం కలిగింది. యూనివర్సిటీకి ఎక్స్పోజ్ అయినాము, హైదరాబాద్ స్టడీస్కి ఎక్స్పోజ్ అయినాము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. నాతో కూడా ఇంగ్లీష్ మీడియం సాధ్యమవుతుందని భావన వచ్చింది, నమ్మకం వచ్చింది. ఎట్లయినా పాస్ అవుతున్నా, పాస్ అయితా, ఫస్ట్ క్లాస్ తీసుకుంటా, గెజిటెడ్ ఆఫీసర్ అయితా. ఆత్మవిశ్వాసం దండిగా ఉండాలి. ఎస్, నేను ఈ పని చేయగలుగుతాను. ఈ రోజు ఇంతటి చక్కటి అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. జై హింద్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.